హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని న్యూస్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను మీకు గారెలు ఎలా చేయాలో చెప్తాను రండి. ఒక కప్పు నేను ఉద్దిబేలు తీసుకున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ యాడ్ చేశానండి. ఇవి నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను కాబట్టి నేను నైటే కడిగి పెట్టానండి, నానబెట్టానండి. మీరు ఈవినింగ్ చేసుకునేట్లుగా ఉంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చండి. కొద్దిగా యాడ్ చేసుకొని రుబ్బుకోవాలండి. ఇవి కొద్దిగా వాటర్ వేసుకోవాలంటే అంతేనండి, ఎక్కువ వాటర్ వేయకూడదు, వడ అనేది రాదు. కొద్దిగా అంటే ఒక టీ టేబుల్ స్పూన్ అంతే అండి వాటర్ మనం యాడ్ చేయగలము. దాని మించి అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు, వడ అనేది రాదు. ఇలాగ నున్నగా రుబ్బుకోవాలండి పిండి అనేది. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇది కొత్తిమీర అండి, కరివేపాకండి, అల్లం అండి. ఇది అల్లం నేను తురిమి పెట్టుకున్నాను. మీకు ఇందులోకి మిరియాలు యాడ్ చేశానండి. ఇది మీకు రుచికి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ బేకింగ్ సోడా యాడ్ చేయలేదండి. మీకు కావాల్సి ఉంటే బేకింగ్ సోడా యాడ్ చేసుకోవచ్చండి మీరు. అలాగే సన్నగా కొబ్బరి ముక్కలు తరిగేసి మీరు వేసుకోవచ్చండి, ఇందులోకి చాలా బాగుంటాయి. నేను కొబ్బరి ముక్కలను కూడా నేను యాడ్ చేయలేదు. ఇలా బాగా మనం పిండిని ఒక 6 to 7 minutes అనేది కలపాలండి. ఇలా కలిపితే వడ అనేది చాలా బాగా వస్తుందండి. ఇది ఇలా కలిపితేనే మనకి వడ బాగా వస్తుంది, బాగా పొంగుతుంది అన్నమాట. ఇదేనండి ట్రిక్ అనేది, అంటే ఇది టిప్ అనుకోండి మీరు. పిండి అనేది ఇలా చాలా బాగా మిక్స్ చేయాలండి మనము. ఇలా చేస్తే చాలా బాగా వస్తాయి వడ అనేది. ఇది మనం ఎందులో కన్నా చేసుకోవచ్చండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నానండి ఇది. ఇప్పుడు కొద్దిసేపు నేను పక్కకు పెట్టానండి పిండి నాని అని. ఇది వచ్చేసి నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి. హ్యాండ్ దాంట్లో డిప్ చేసుకొని పిండి ఎత్తుకొని వేస్తున్నానండి. మీకు అలవాటు లేకపోతే ఒక బనానా లీవ్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవచ్చండి. దానిపైన తట్టేసి, లేదంటే ఒక కవర్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని తట్టుకొని మీరు వేసుకోవచ్చండి. కొందరికి అలవాటు ఉండదు కదండి, రాదు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అందుకోసం ఈజీ అవుతుందండి కవర్ మీద, లేకపోతే అరిటాకు పైన చేస్తే. నేను నీళ్ళు డిప్ చేసుకొని అలానే హ్యాండ్తో వేసేస్తున్నానండి. మా పాప తీసిందండి వీడియో, సరిగ్గా తీయలేదు తను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో బాగలేకపోతే. ఇలాగ మనము గారెలు వేసి ఇంకా లో ఫ్లేమ్ మీద మనము బాయిల్డ్ చేసుకోవాలండి. చాలా మంచిగా వస్తుంది. లోగా అంతా బాగా నీట్గా పర్ఫెక్ట్గా అది వడ అనేది బాయిల్డ్ అయి ఉంటుందండి. హై ఫ్లేమ్ మీద పెడితే వడ పైన బాగా కుక్ అయి ఉంటుందండి. లోగా అంతా పిండి అనేది అలానే ఉంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉంటుందో నాకు చెప్పండి మీరు. చూసారా అండి, ఇలా వచ్చాయన్నమాట, చాలా బాగుంటాయి. మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడి తిన్నారండి వడ అయితే. ఇప్పుడు మళ్ళీ వేసానండి. ఇది చాలా ఈజీ అండి, కాకపోతే కొద్ది జాగ్రత్తగా చేసుకోవాలండి, అంతేనండి. వాటర్ ఏమైనా కొద్దిగా ఎక్కువైతే అసలు వడ అనేది రాదండి. చూసారా, ఇలా వేయాలండి. కొంచెం అలవాటు ఉంటే చేసేస్తారండి. ఫస్ట్ టైము ట్రై చేసే వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది. కష్టమైనా పర్లేదండి, ఏమీ మనము చేస్తూ ఉంటే దానంతకు దాన్ని అదే అలవాటు అయిపోతుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.